బ్రేకింగ్ న్యూస్. కిలో టమాటాలు ₹1. ఎస్, కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో నిన్న పలికిన ధర ఇది. దళారులు కుమ్మక్కై తమ పొట్ట కొడుతున్నారంటూ రైతులు పంటను పారబోసి వెళ్లడంతో అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ్ల కిలో టమాటాలు ₹2 నుంచి ₹6 వరకు పలుకుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుండి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, అసలు టమాటా రైతులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ అప్డేట్స్ ఏంటి? సతాస్, గత కొంతకాలంగా టమాటో కొనాలంటే సామాన్యమైనటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. అయితే సెంచరీ దిశగా ప్రయాణించినటువంటి టమాటా ఈరోజు రోజు రోజుకు పతనమవుతుంది. నిన్న పత్తికొండ మార్కెట్లో కేవలం ₹1 మాత్రమే పలకడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఏ కూర చేసుకోవాలంటే కూడా ఖచ్చితంగా టమోటా లేనిది ఏ కూర చేసుకోవడానికి వీలు పడదు. అలాంటి టమోటా ఖచ్చితంగా ధర, ఈ దళారులంతా కూడా ధరను పతనం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. మనం విజువల్ ఒకసారి గమనిద్దాం. ప్రజెంట్ ఉండే ఈ బాక్స్ ఏదైతే ఉందో, ఈ ఉండేటటువంటి గంపలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 10 నుండి 12 కిలోల మేర ఈ టమోటాలు ఉంటాయి. ఇందులో 12 ₹120 మాత్రమే రాశారు. 19 గంపలు ₹120 లాగా రాశారు. అంటే దాదాపుగా మనం చూస్తే ఒక గంపను ₹50, 50 నుండి ₹60 కొన్నారు. అంటే ఒక కిలో టమోటా ₹5 నుండి ₹6 మాత్రమే పన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దళారులు ఇదంతా ఈ ధరను పతనం చేస్తూ ఉన్నారని రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణ, 2 రాష్ట్రాల్లో పత్తికొండ టమోటా మార్కెట్కు ఒక ప్రత్యేకత కలదు. ఈ మార్కెట్ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఉండేటటువంటి బాక్సులు ఏవైతే ఉన్నాయో గంపలకు సంబంధించినటువంటి రైతు ఉన్నారు, రైతుతో మాట్లాడదాం. చెప్పు పెద్దయినా, అంటే ఎన్ని బాక్సులు తీసుకొచ్చారు, ధరలు ఎలా ఉన్నాయి? ఈరోజు 120 పోయినాయి, నిన్న మొన్న 50 పోయినాయి. 6 రోజులు ఇదే నడుస్తున్నది. అంతే, రైతు వాటికి గిట్టుబాటు కావడం లేదు. రైతుకి ఫస్ట్లో తిన్నోళ్ళు తిన్నారు, లేనోళ్ళు లేదు. ఇప్పుడు పూరా పండబెట్టినారు. ఇప్పుడు వారమే 50, 60 పోతున్నాయి. ఎకరాకి 40,000 పెట్టుబడి పెట్టింటే కానీ నీకు 20,000 కానీ వెళ్ళడం లేదు. 15,000 అయింది ఇప్పుడు. ఆటో బాడీలు ఏమి, బాడీలు వచ్చేదేమి పోయేదేమో. ఒక బుట్టాకు వచ్చేసి ₹15 బుట్టా తీసుకుంటున్నారు. ఇంకా తల్లి పిల్లలు కూలి 300 కూలి మనిషి. ఎన్ని కేజీలు ఉంటుంది? 12 కేజీలు ఉంటుంది. ఇది 12 కేజీలు వస్తుంది. ఇది అవైతే 14 కేజీలు వస్తాయి. బాక్స్ అయితే 20 కేజీలు వస్తుంది. మరి ఆ 12 కేజీలు వచ్చేసి ₹50 అంటే ఏం గిట్టుబాటు అవుతుందో మరి. పొద్దున పోయింటాం, 7-8 గంటలకు పోయినా బూలా నీళ్ళ వీళ్ళ దగ్గర తెంపుకొని వస్తే ఈడు ఇంతవరకనే ఎచ్చేయలేదు. నానెత్తల్లా నువ్వెత్తల్లా అంటారు. ఇది పార్టీలు చూసి బాకలై ఈడు తల్లాడుతుంది. అంటే ఈరోజు ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా వచ్చి రైతులతో మాట్లాడడంతోనే కొంత ధర నిన్న ₹2 ఉంది, ఈ రోజు పెరిగిందని చెప్తా ఉన్నారు. ₹10 ఎక్కువ రాసినారు ఇవాళ. మరి రేపు మామూలుగా ఉంటుందేమో. ఇవాళ అందరూ వచ్చిన దానికి ₹10 ఎక్కువ రాసినారు. రేపు వీళ్ళు రాకపోతే ఇంకేమో ఇదే పాటే ఉంటుంది. మరి కొంతమంది రైతులు ఉన్నారు అన్న, చెప్పండి, అంటే ఎందుకు గత కొంతకాలంగా టమోటా ధరలు భారీగా ఉన్నాయి, ఈ 4 రోజుల కాలంలో ఎందుకు ఇంత తక్కువైంది? ఏమన్నంటే బండి అక్కడ పోతుంది, రావడం లేదు అంటున్నారు. బండి అక్కడ వాన పడింది, వర్షం పడింది, బండ్లు పోయి రావడం లేదు అంటున్నారు. మరి ఏం వర్షం, 50 వర్షం వంకల బారినది. 50 గారు వంకలు లేదు, యాది లేదు. మరి అయితే మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఈ యొక్క పత్తికొండ మార్కెట్ నుండి ఈ తెలంగాణ సంబంధించినటువంటి వరంగల్ కావచ్చు, లేదా కరీంనగర్ సంబంధించినటువంటి ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటాయి. ఏదైనా ఈ 3 రోజుల్లో ధరలు ఎలా ఉన్నాయి? అధికారులు ఏమంటున్నారు? అధికారులు అంత ఈనంగా రైతుల దగ్గర వాళ్ళేమో మార్కెట్లకేమో మంచిగా పంపించుకుంటారు. మా రైతుల దగ్గర వచ్చేసరికి టమోటా గంప వచ్చేసి 100, 120, 150 రాస్తారు, వెళ్ళిపోతున్నారు. మరి తక్షణమే మీ ప్రభుత్వం వెంబడే మా రైతులను అందరినీ ఆదుకోవాలని మరి చెప్తున్నాము. మాకు గిట్టుబాటు ధర అయితే కల్పించడం లేదు. మేము పగలలో చేసిన ఎకరాకి 20-30 వేలు దానికి పెట్టుబడి పెట్టి మేము లాస్ట్కి వ్యాపారుల దగ్గర పారబోసే పని వస్తుంది మాకు. ఈరోజు ఎన్ని గంపలు మీరు తీసుకొని వచ్చారు? ఎన్ని గంపలు తీసుకొచ్చారు? ఎంత రాశారు మీరు? 30 గంపలు పెరికినాను ఈరోజు. ఆ 30 గంపలకు గాను గంప వచ్చేసి 150 కూడా పోయలేదు. మాకు కేజీ అంత వచ్చినా ₹4, ₹3 కూడా పలకడం లేదు. మాకు పారబోసేదా వాళ్ళేం దళారులేమో మామూలు బండ్లు కంపించి ఇతర రాష్ట్రాలకు మంచిగా అమ్ముకుంటారు. మాకు రైతు దగ్గరేమో అంత
ఊడ్చిపోతున్నారు మమ్మల్ని. మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అంటే మీ యొక్క పత్తికొండ మార్కెట్కు మంచి ప్రత్యేకత కలదు. ఈ మధ్య కాలంలో దాదాపుగా ₹1000 వెళ్ళినటువంటి బాక్స్ ఈరోజు ఎందుకు ఇంతగా తగ్గింది? ఇదే మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా, రైతులు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు. బ్రదర్ చెప్పండి, ఎందుకు ఈ ధరలు పతనం అవుతున్నాయి? అధికారులు ఎందుకు మాట్లాడడం లేదు? నేను 2 ఎకరాలు టమాటో పెట్టినాను. నాకు ఎకరాకు 40,000 పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు టమాటోలు వేసుకొస్తుంటే ఇక్కడ దళారులు వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే, ఒక 2 గంపలు కలిసి అంటే జత అంటే ఒక గంప 20 కేజీలు పైన వస్తుంది, 40 కేజీలు కలిసి 100-150 పడుతున్నారు. రైతులు వ్యాపకారంగా పెట్టుబడి పెడితే ఇప్పుడు గిట్టుబాటు రావడం లేదు. ఒక కూలి వచ్చేసి ₹400, ఒక ఆటో ఛార్జీ ₹500. మేము కనీసం 20 గంపలు అమ్మితే కూడా మాకు ₹1000 రావడం లేదు. రైతు వ్యాపకారంగా మేము చేసుకోవాలి. వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని టమాటా మార్కెట్ పత్తికొండలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. పోయినసారి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చెప్పినారు, ఇప్పుడు టీడీ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో కూడా పెడతామన్నారు. వెంటనే టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి మా రైతులను వెనకనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ కూడా దళారులు చాలా అవినీతి పరిపాలిస్తున్నారు, వ్యాపారస్తులను నాశనం చేస్తున్నారు. వాళ్ళే మీ రాష్ట్రాలకు, ఢిల్లీకు, కోల్కతాకు, చెన్నైకు అన్ని వాటికి తరలిస్తున్నారు. కానీ మా రైతులు మాత్రం గిట్టుబాటు ధర కలబడం లేదు. వెంటనే కలెక్టర్ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్య తీసుకొని మా రైతులను ఆదుకోవాలని మమ్మల్ని కోరుతున్నాం. గతంలో మనం చూసాం, వైసీపీ గవర్నమెంట్లో కూడా టమాటా జ్యూస్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశామని హడావిడి చేసింది. అలాంటి పనులు ఏమన్నా చేపట్టారా? వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేపట్టారు ఓసూరు దగ్గర. కానీ ఇప్పుడు టీడీ ప్రభుత్వం వచ్చిన దానికి వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు, ఇక్కడ దూదేకొండ దగ్గర మళ్ళీ తీసుకుంటా ఉంటున్నారు. ప్రభుత్వం మారిన దానికి వాళ్ళు పెట్టింది కాదని మళ్ళీ ఇప్పుడు అంటున్నారు. ఈ ప్రభుత్వాలు ఈ 5 ఏళ్ళు ఇదే గడిచిపోతుంది, కానీ ఫ్యాక్టరీ కట్టింది లేదు, రైతులను ఆదుకుంది లేదు, చేసింది లేదు. ఇది మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా, పత్తికొండ టమోటా మార్కెట్లో మొత్తంగా కూడా ఇలాంటి గంపలు ఏవైతే ఉన్నాయో గంపల సంబంధించినటువంటి ఎన్ని గంపలు అయితే తీసుకొని వస్తూ ఉంటారో వీటిని ముందుగా వేలం వేస్తారు. వేలం వేసిన తర్వాత వీటన్నింటినీ కూడా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే టమోటా ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా కంప్లీట్గా వాటిని ఈ విధంగా కింది నుండి కూడా పేపర్ పరిచి ఈ విధంగా రైతుల దగ్గర కొన్నటువంటి టమోటాలను ఈ విధంగా మొత్తం పేర్చి ఈ విధంగా వీటిని భద్రపరిచి వెహికల్స్కి లోడ్ చేస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర సంబంధించినటువంటి పంట కూడా ఎక్కువగా రావడంతో తెలంగాణకు కూడా ఇక్కడ నుండి పంట వెళ్ళడం లేదు. అందుకే ధరలు పతనమవుతున్నాయని ఒక పక్క దళారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులంతా ఒకటే కోరుతా ఉన్నారు, దళారీ వ్యవస్థ వల్లే ఇదంతా కూడా టమోటా రైతులకు నష్టం కలుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. రైతుల దగ్గర టమోటాలు తీసుకొచ్చే క్రమంలో ఈ గంపలు ఏవైతే ఉంటాయో వాటిని తక్కువ ధరకు కొంటున్నారు. తక్కువ ధరకు కొన్నటువంటి గంపలను ఈ విధంగా పేర్చి బాక్సుల్లో వెహికల్స్కి తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే చిత్తూరు ఏపీలో ఉండేటటువంటి చిత్తూరు డిస్టిక్ సంబంధించినటువంటి మదనాపల్లి టమోటా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. మదనాపల్లి తర్వాత పత్తికొండ మార్కెట్ అత్యధికంగా ప్రత్యేకత కలదు. అలాంటి మార్కెట్లో మదనాపల్లి తమిళనాడుకు దగ్గరలో ఉండడంతో మదనాపల్లి సంబంధించినటువంటి టమోటా అక్కడికి వెళ్తుండడంతో పత్తికొండ సంబంధించిన మార్కెట్లో ధర కొంత పతనమవుతుందని తెలుస్తూ ఉంది. అయితే ఓ రకంగా మహారాష్ట్ర సంబంధించినటువంటి టమోటా ఏపీలో ఉండే పత్తికొండ టమోటాను డామినేట్ చేయడము, ఇటుపక్క మదనపల్లిలో ఉండేటటువంటి టమోటా తమిళనాడుకు వెళ్ళడంతో ఈ 2 ప్రాంతాల నుండి వచ్చే టమోటాల వల్లే కొంత ధరలు తగ్గుతున్నాయని తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ విజువల్లో చూసే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇవంతా కూడా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇటు తమిళనాడు ఇతర ప్రాంతాలకు పెద్ద స్థాయిలో తరలించేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. అయితే ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా స్పందించాలి. దళారులు ఏవైతే ఈ టమోటాలను కొంటున్నారో కొనే క్రమంలో కొంత తక్కువ ధరలకు కొంటూ ఉన్నారు అని రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వారిని ఆదుకోవాలి, తక్షణమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.